మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు గవర్నర్ ప్రసంగం ఇందాక మాట్లాడుతూ మీరు తప్పు పట్టారు, ఎందుకు తప్పు పట్టాల్సి వచ్చింది, అక్కడ గవర్నర్ చదివిన దాంట్లో ఏం తప్పు ఉంది అసలు? రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పొడవునా చేసినటువంటి అన్ని కార్యక్రమాలది వాస్తవాలు గవర్నర్ గారి నోటితో చెప్పించే ప్రయత్నం చేయాలి. ఇది ప్రభుత్వ ఆనవాయితీ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారం ఏంటంటే చేయనటువంటి పనులను చేసినట్టుగా గొప్పలు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రైతులు రుణమాఫీ కాలేదని ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ప్రభుత్వం గొప్పగా ఏం చెప్పే ప్రయత్నం చేసింది అంటే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసినాం, ఇది మా నిబద్ధతకు నిదర్శనమని ప్రభుత్వం మాట్లాడింది. ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాం, మీరు ఏ గ్రామాన్ని ఎన్నుకుంటారో ఎన్నుకోండి, ఆ గ్రామానికి వెళ్దాం. ఈరోజు కూడా 190% మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. మరి అదేవిధంగా 1,00,000 మంది మహిళలకు అందరినీ కోటీశ్వర్లుగా చేసినాం, 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం చేసినామని మాట్లాడింది. మీరే ఆ గ్రామాన్ని ఎంచుకోండి, ఏ మహిళకు 1 కోటి రూపాయల సాయం చేసినో ప్రభుత్వం చెప్పాలా. ఈ రకంగా రైతుల విషయం కావచ్చు, ఎస్సీల విషయం కావచ్చు, ఎస్టీల విషయం కావచ్చు, మహిళల విషయం కావచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేసే విధంగా ప్రభుత్వం గవర్నర్ గారితో అబద్ధం చెప్పించింది. గవర్నర్ గారికి తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విషయం మీదనే రేపు గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో చర్చలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నిటి మీద చర్చిస్తాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, రేపు నిలదీస్తాం. గవర్నర్ వ్యవస్థనే కొంతమంది కూడా వ్యతిరేకించారు, అందులో కొంతమంది సీఎంలు ఉన్నారు. వాటికి సంబంధించి మరి మీరున్నటువంటి రాష్ట్రాల్లో కూడా గవర్నర్ ఇదే విధమైనటువంటి స్పీచ్లు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వాలు ఏ పార్టీదైనా కావచ్చు, అసెంబ్లీ నుండి రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా గవర్నర్ గారితో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక నివేదికనే గవర్నర్ గారి ప్రసంగం. ఆ నివేదికనే తప్పుడు నివేదిక ఇస్తే రాష్ట్ర ప్రజలనే మీరు తప్పుదోవ పట్టించిన వాళ్ళైతారు, సభని తప్పుదోవ పట్టించిన వాళ్ళైతారు. కాబట్టి నిజాలు మాత్రమే గవర్నర్ గారితో చెప్పించాలా, రాజకీయ ప్రసంగాలు కాదు. మీరు రాజకీయంగా చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా గవర్నర్ గారితో మాట్లాడించినటువంటి తీరును మాత్రమే మేము తప్పుపడుతున్నాం. బీజేఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో ఈ బడ్జెట్ సెషన్కు సంబంధించి ఏ అంశాల మీద చర్చించారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ ప్రభుత్వం గతంలో కేటాయించినటువంటి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చులలో మాత్రం కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా కూడా పొంతనలేదు. ప్రతి ఒక్క పద్దు మీద క్లుప్తంగా చర్చ జరిగే విధంగా బీఏసీలో వాళ్లకు తీర్మానించాలని, బీఏసీలో చర్చ జరగాలని మేము చర్చ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పద్దు మీద క్లుప్తంగా చర్చ జరగాల. బడ్జెట్లో కేటాయింపు చేసినటువంటి ఆ కేటాయింపులు ఖర్చులు ఎందుకు కాలేదో ఆ విషయం మీద స్పష్టత రావాలా. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం గొప్పగా మాట్లాడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 317 జీవో వల్ల ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు నిజంగా బాధాకరం. ఈరోజు ఆ 317 జీవో వల్ల ఉద్యోగులలో తల్లిదండ్రులు ఒక దగ్గర, భార్య పిల్లలు ఒక దగ్గర నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు గొప్పగా పరిష్కారం చేసినాం, వెసులుబాటు ఇచ్చినామని చెప్తున్నారు. ఈరోజు మ్యూచువల్ అనే వెసులుబాటుకు 20 లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ పనులు కానటువంటి పరిస్థితులలో ఉన్నారు. వీటన్నిటి మీద చర్చ పెట్టాలా, వీటన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాల. బీఏసీలో చర్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా రేపు మాట్లాడతాం. ఎన్ని రోజులు సభ నడవాలని బీఏసీకి మీరు ప్రతిపాదన పంపారు? మీ ఫ్లోర్ లీడర్ ఇప్పటికే కనీసం 45 రోజులు బడ్జెట్ సమావేశాలు జరగాలి. 45 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడే కేటాయించినటువంటి ప్రతి పద్దు మీద చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం నామమాత్రంగా 10-15 రోజులు ఈ సమావేశాలు జరిగితే మొత్తం అన్ని విషయాల మీద, అన్ని పద్ధతుల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 45 రోజులు కనీసం బడ్జెట్ సమావేశాలు జరగాలని మేము అనుకున్నాం. కేంద్ర నిధుల మీద ఒకవైపు మీరు కాంగ్రెస్ ఒకరి మీద ఒకటి దాడి ప్రతిదాడి కూడా జరుగుతూ ఉంది, మాటల తూటాలు వెళ్తున్నాయి. వాటికి సంబంధించి అసెంబ్లీలో ఏమన్నా లేవనెత్తేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఎక్కువ ఇవ్వట్లేదు, కట్టినంత పన్నులు కూడా రావట్లేదని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్నెన్ని నిధులు వచ్చినాయి, ఏ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నటువంటి పథకంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది, 11 లక్షల కోట్ల రూపాయలు ఈ 11 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రభుత్వం ఇచ్చిందని ఒక పుస్తక రూపంలో కూడా చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల
వీళ్ళు పరిపాలించడం చేతగాని కారణంగా కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయాలనుకుంటున్నారు. స్వయాన ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో ఇది చరిత్రలో మొట్టమొదటిసారి దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలని ముఖ్యమంత్రి గారి చేతికి ఇచ్చిండ్రు. మీ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని కారణంగా వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా ఆ పనులు ముందుకు సాగుతలేవు, ఆ పనుల మీద దృష్టి పెట్టండి అని స్వయాన ప్రధానమంత్రి గారే సలహా ఇచ్చిండ్రంటే ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు గవర్నర్ చేత కూడా తప్పులు చదివించారు. అటు గవర్నర్ ప్రసంగం ఏదైతే ఉందో అది ప్రభుత్వం అందించినటువంటి నివేదిక. ఆ ప్రసంగం ప్రభుత్వం ఏదిస్తే అది గవర్నర్ చదువుతాడు కాబట్టి గవర్నర్ చేత సాక్షాత్తు అబద్ధాలు చెప్పించారు. అది ఖచ్చితంగా కూడా ఈ సెషన్కు సంబంధించి నిలదీస్తాము. గత బడ్జెట్ సెషన్లో ఇచ్చినటువంటి హామీలు కానీ కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేశారో వాటన్నిటి మీద నిలదీయడమే కాకుండా మరొక వైపు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల మీద చర్చ వస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పికొడతాం. దాని మీద ఇదివరకే తమ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వివరించారు. మేము కూడా దానిపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.